So, welcome to the today's section on solving the problems by using the concept of duality. In the previous classes, we have discussed clearly about the concept of duality, why we apply the duality concept. So, if there are more number of constant equations in the given problem, then we have to use any of the methods to solve it. But if the constant equations are more, then the number of rows in the simplex tables will increase, and this will leads to the some very కాంప్లెక్స్. సో మనకి నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో కాన్స్టెంట్ ఈక్వేషన్స్, మన సింప్లెక్స్ టేబుల్లో ఈక్వేషన్స్ ఫిల్ చేసుకున్న ఈక్వేషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. సో ఆ పర్పస్ కోసం ఏం చేస్తామంటే మన ఇచ్చిన ప్రైమరీ ప్రాబ్లమ్ని జూవల్ కింద కన్వర్ట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైమ్ ఫర్ సమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ టు ఫైండ్ బోత్ ద మినిమల్ అండ్ మ్యాక్సిమల్. సో ఒక ప్రాబ్లంకి కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫర్ ద కాస్ట్ we go for the minimization, for the profit we go for the maximization. At that time we go for the dual process. So I discussed earlier, the transpose of a primal problem is known as the dual problem. Transpose is nothing but the reverse. So the conversion is made to reduce the computational procedure under the simplex method. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ప్రైమరీ ప్రాబ్లమ్ని డ్యూయల్గా కన్వర్ట్ చేస్తాం కదా, అలా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాం? ద కన్వర్షన్ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ది కంప్యూటేషన్ ప్రొసెసర్. సో మనకి ఎక్కువ కాన్స్టెంట్స్ ఉంటే కనుక ఎక్కువ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఎక్కువ కాన్స్టెంట్స్ ఉంటే ఎక్కువ కాన్స్టెంట్ ఈక్వేషన్స్ వస్తాయి. ప్రతి కాన్స్టెంట్ ఈక్వేషన్ మనం టేబుల్లో ఇండికేట్ చేసుకోవాలి. సో ఎక్కువ ఈక్వేషన్స్ ఉంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి Cj minus Zj కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే. సో ఫర్ దిస్ పర్పస్ వాట్ వీ విల్ డూ మీన్స్, సో వీ విల్ సింప్లీ go for the conversion of the problem by using the simplex method. So this is called as the duality. So when the primary problem involves less number of variables than the number of constraints, then duality is suggested. సో మనకి ప్రైమరీ దాంట్లో వేరియబుల్స్ తక్కువ ఉండి, అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో తక్కువ వేరియబుల్స్ x1 లేదా x2 ఉండి ఎక్కువ నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వేషన్స్, సో 1 2 3 4 కాన్స్టెంట్ ఈక్వేషన్స్ వస్తే కనుక ఆ కేసులో మనం ఏం చేస్తామంటే, సో వీ విల్ కన్వర్ట్ ది ప్రైమరీ ప్రాబ్లమ్ ఇంటూ డ్యూయల్ ప్రాబ్లం. సో మనకు ఇప్పుడు 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, x1 అండ్ x2, ఒక 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్స్ కాస్త 4 కోఎఫిషియెంట్స్ అవుతాయి, y1 y2 y3 అండ్ y4. సో అంటే కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్స్ అవుతాయి. సో దీస్ ఆర్ ది కోఎఫిషియెంట్స్. సో ఇది కోఎఫిషియెంట్స్, ఇది కాన్స్టెంట్స్. డ్యూయల్ ఏమవుతాయంటే, సో కాన్స్టెంట్స్ కోఎఫిషియెంట్స్ అవుతాయి అండ్ కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్స్ అవుతాయి. అప్పుడు మనకు 2 కాన్స్టెంట్స్ ఉంటాయి. సో వాట్ ద చేంజెస్ వి మేడ్ దెమ్ మీన్స్, ప్రైమర్లో మ్యాక్సిమైజేషన్ ఉంటే మినిమైజేషన్ చేస్తాం, మినిమైజేషన్ ఉంటే మ్యాక్సిమైజేషన్ చేస్తాం, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ తీసుకుంటాం, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ వాల్యూస్ మనం చెప్పినట్టుగానే సొల్యూషన్ వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ ద డెసిషన్ వేరియబుల్స్. వీటిలో ఎందుకు సొల్యూషన్ వేరియబుల్స్ అంటామంటే, మనం ఫైనల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత వీ విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ x1 x2 అండ్ సో ఆన్. సో ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆ సొల్యూషన్ వాల్యూస్ అన్నింటిలో కూడా కాన్స్టెంట్స్ కింద తీసుకుంటాం. సో ఇఫ్ ది సొల్యూషన్ వాల్యూస్ ఆర్ 2, అప్పుడు నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇన్ ద డ్యూయల్ ఆర్ 2. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ కనుక 2 ఉంటే, అంటే ఇక్కడ సొల్యూషన్ వాల్యూస్ అయితే ఉన్నాయో కాన్స్టెంట్స్ అవుతాయి, కాన్స్టెంట్స్ అయితే ఉన్నాయో సొల్యూషన్ వాల్యూస్ అవుతాయి. అంటే మనకి ఇచ్చిన ప్రైమర్లో x1 x2 ఉంటే కనుక మనకి ఇచ్చిన దాంట్లో x1 x2 అనే 2 సొల్యూషన్ వేరియబుల్స్ ఉన్నాయి, 4 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ప్రైమర్లో ఏమవుతుందంటే
ఈ x1 x2 అనే సొల్యూషన్ వాల్యూస్ కాన్స్టెంట్స్ అవుతాయి. ఈ 4 కాన్స్టెంట్స్ కాస్త సొల్యూషన్ వాల్యూస్ అవుతాయి. y1 y2 y3 y4. ఎందుకంటే ఇక్కడ మనం ప్రైమర్‌లో x యూజ్ చేస్తే డ్యూయల్‌లో y యూజ్ చేస్తాం. సో దీన్ని మాక్సిమైజ్ z ఈక్వల్ టు ఇండికేట్ చేస్తే దీన్ని gతో ఇండికేట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ విల్ యూజ్ ద z స్టార్. We can use g. So we can use g or ఏ కన్సిడర్ లేకుండా జెడ్ స్టార్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ x1 x2 x3 అనే వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ y1 y2 y3 అనే వేరియబుల్స్ ఉంటాయి. సో నౌ we will simply convert a given problem of dual into primal. సో ఇది dual ప్రాబ్లము. సో ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇచ్చాడు అండ్ వీ హ్యావ్ 2 కన్స్ట్రైంట్స్. ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇచ్చాడు, 2 కన్స్ట్రైంట్స్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్, దీస్ ఆర్ ద కన్స్ట్రైంట్స్. సో ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనకి ఎన్ని కోఎఫిషియంట్స్ ఆఫ్ సొల్యూషన్ వాల్యూస్ ఉన్నాయంటే x1 అనే కోఎఫిషియంట్ అండ్ x2 అనే కోఎఫిషియంట్. సో టోటల్గా మనకి 2 ఉన్నాయి. ఇక్కడ సో 2 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. సో హౌ వీ క్యాన్ కన్వర్ట్ దిస్ ఇంటూ డ్యూయల్ మీన్స్, ఇప్పుడు ఈ 2 కన్స్ట్రైంట్స్ కాస్త కోఎఫిషియంట్స్ అవుతాయి, 2 కోఎఫిషియంట్స్ కాస్త కాన్స్టెంట్స్ అవుతాయి. సో చూడండి ఇక్కడ మ్యాక్సిమైజ్ z ఈక్వల్ టు తీసుకుంటే ఇక్కడ మినిమైజ్ z స్టార్ ఈక్వల్ టు. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి, x1 x2 ఉన్నాయి, దాని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనం యూజ్ ద y1 అండ్ y2. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ వస్తాయి y1 y2 అనేవి, ఇక్కడ ఎన్ని అయితే కన్స్ట్రైంట్స్ ఉన్నాయి అన్నీ వస్తాయి. ఇక్కడ ఓన్లీ 2 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, 5x1 plus 6x2 less than or equal to 30, 3x1 plus 2x2 less than or equal to 12. So in this case we only get 2 solution values. So మన y1 y2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది 30 into y1 plus 12 into y2. సో మనం కన్స్ట్రైంట్, సో మనం ఆబ్జెక్టివ్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు ఫైండ్ ది కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ ఏమవుతాయి, సో 5 అంటే ఇలా చూసుకుంటాం. ఇది సాల్వ్ చేస్తే మనకి ఫస్ట్ సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ వస్తాయి. ఇది సాల్వ్ చేస్తే విల్ గెట్ ది సెకండ్ సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్. సో ఇన్ దిస్ ఇలా చూసుకుంటాం. సో 5 ఇంటూ x1 ప్లస్ y1 వస్తుంది ప్లస్ 3 ఇంటూ y2. ఇక్కడ మనం లెస్ దాన్ ఈక్వల్ టు యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూస్ చేస్తాం. ఈ x1 యొక్క కోఎఫిషియంట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ 1, అంటే ఏం లేదు కాబట్టి 1 కాబట్టి 1 వస్తుంది. అలాగే 6y1 plus 2y2 greater than or equal to y, where y1 y2 greater than or equal to 0. So this is the procedure to convert the given problem into dual, and we have to solve this by using the general simplex method. So our model kuda chuddam. So at the same time we will go with this. So here we have the objective function and it consists of 2 solution values or coefficient x1 and x2, and we have 3 constraints. Now what will happen means, here they asked about the minimization. So the minimization will convert into maximization. So max z star is equal to, so how we will get the objective function. Objective function వస్తుందంటే, సో ఇక్కడ కన్స్ట్రైంట్స్ 3 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. కన్స్ట్రైంట్స్ నుంచి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నుంచి కన్స్ట్రైంట్ వాల్యూస్ వస్తాయి. సో చూడండి, సో కన్స్ట్రైంట్స్లో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ తీసుకోండి. ఈ వాల్యూస్ నుంచి we will get the objective function. So 400y1 plus 50y2
plus 1400 y3. Next, from these coefficients, x1 అనే coefficient దీని వాల్యూ, x2 అనే coefficient దీని వాల్యూ, ఇక్కడ నుంచి మనకి విల్ గెట్ ద టూ కాన్స్టెంట్స్. ఇక్కడ మనకి రెండు వేరియబుల్స్ ఉన్నాయి, x1 x2 అనే వేరియబుల్స్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మూడు కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కాన్స్టెంట్స్ పెరిగే కొద్దీ ప్రాబ్లం అనేది పెరిగిపోద్ది. దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకుంటున్నామంటే కనుక, సో మనకి ఇక్కడ ఎన్ని కన్స్ట్రైంట్స్ ఉంటే అన్ని వాల్యూస్ వస్తాయి, సొల్యూషన్ వాల్యూస్. Solution the values in the sense means the values which we'll find after the sum at the end of the sum. So z value find out చేస్తాం, x1 x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆర్ కొన్ని కేసులో z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, y1 y2 ఫైండ్ అవుట్ చేస్తాం. So here we have the solution values. సో ఇక్కడ మనకి రెండు సొల్యూషన్ వాల్యూస్ ఉన్నాయి, x1 x2, మూడు కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రెండు సొల్యూషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి జోవన్లో ఏమవుతుందంటే ఈ రెండు సొల్యూషన్ వాల్యూస్కి మనకి రెండు కాన్స్టెంట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ మూడు కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మూడు సొల్యూషన్ వాల్యూస్ వస్తాయి. మూడు అంటే y1 y2 అండ్ y3. సో ఇక్కడ x1 నుంచి ఒక కాన్స్టెంట్ వస్తుంది, x2 నుంచి ఒక కాన్స్టెంట్ వస్తుంది. సో అది ఎలా వస్తుంది అంటే 200 y1 ప్లస్ y2 ప్లస్ 40 y3 గ్రేటర్ దెన్ కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. అలాగే 100 y1 ప్లస్ y2 ప్లస్ 40 y3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, వేర్ y1 y2 y3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. So here we have the third problem. So this is the given problem which we convert into the Joule valve. So దీన్ని Joule మనకి కన్వర్ట్ చేయాలి. సో మనకి ఎక్కడ చూడండి మ్యాక్సిమైజేషన్ అడిగాడు, మనం ఏం కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ మినిమైజేషన్, అది కూడా జెడ్ స్టార్. ఇక్కడ మ్యాక్సిమం జెడ్, ఇక్కడ మినిమం జెడ్ స్టార్ అవుతుంది. సో బట్ మనకి ఇక్కడ మ్యాక్సిమైజేషన్ అయితే అన్ని ఈక్వెన్స్ ఎలా ఉండాలంటే లెస్ దాన్ అది ఈక్వల్ టు ఉండాలి కాన్స్టెంట్స్లోనే. మనం మినిమైజేషన్ కన్వర్ట్ చేసినప్పుడు వాటిని వి కన్సిడర్ ఇంటూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నౌ హియర్ వాట్ వీ విల్ డూ ఇఫ్, సో వీ విల్ గో విత్ ద ఈక్వేషన్స్. సో ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 4x1 plus x2 plus 7x3. So next one is about the first constraint, x1 plus x2 plus x3 equal to 10. So ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది. నెక్స్ట్ 5x1 minus x2 plus x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా మనకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. నెక్స్ట్ x1 plus 7x2 minus 3x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ కూడా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంది. సో మ్యాక్సిమైజేషన్ అంటే అన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, ఇది ఒకటే ఉంది. సో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, ఇది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు. నౌ హౌ వీ క్యాన్ కన్వర్ట్ ఇట్. సో హౌ వీ క్యాన్ కన్వర్ట్ ఇట్ మీన్స్, సో వీ విల్ టేక్ ది ఫస్ట్ కాన్స్టెంట్. సో ఫస్ట్ కాన్స్టెంట్ ఏంటి, x1 plus x2 plus x3 ఈక్వల్ టు 10. సో ఇది లెస్ దాన్, సో 10 అన్న అయి ఉండొచ్చు, ఆర్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ మే బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇన్ కేసెస్ ఇది లెస్ దాన్ 10 అయి ఉండొచ్చు, అంటే ఈక్వల్ టు అంటే మనకు చూడండి ఇక్కడ 5x1 minus x2 plus x3, సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, 5x1 plus x2 5x1 minus x2 plus x3 ఈక్వల్ టు 12 అయి ఉండొచ్చు, గ్రేటర్ దెన్ 5 ఉండొచ్చు. ఈ సైన్ చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దట్ మీన్స్ ఇట్ మే బి ఈక్వల్ టు 12 ఆర్ గ్రేటర్ దెన్ 12. At this case what we will do means,
సో ఇది గ్రేటర్ దెన్ మనం ఒక కండిషన్ తీసుకుంటాము, ఈక్వల్ టు అని చెప్పి మనం సెకండ్ కండిషన్ అన్న కన్సిడర్ చేసుకుంటాం. సో ఇట్ మే బి గ్రేటర్ దాన్ ఆర్ ఇట్ మే బి ఈక్వల్ టు. అలాగే ఇక్కడ ఈక్వల్ టు అవుతుంది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ అయి ఉండొచ్చు అని చెప్పి ఒక కండిషన్లో తీసుకున్నాము, లెస్ దాన్ అయి ఉండొచ్చు అని చెప్పి ఒక కండిషన్లో తీసుకున్నాం. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటే కనుక ఇట్ మే బి సో ఇట్ మే బి ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటే కనుక ఇట్ మే బి ఈక్వల్ టు ఆర్ less than. But here if the given is equal to అని ఇస్తే కనుక it may be equal to, it may be less than or it may be greater than. సో ఆడ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా లెస్ దాన్ గ్రేటర్ దాన్ కేసులోకి తీసుకోవాలి. కాబట్టి అంటే మనకి ఏంటి ఇక్కడ మ్యాక్సిమైజ్ అని అంటే కండిషన్ వీ షుడ్ కన్వర్ట్ ది ఆల్ ది కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్. సో అది గ్రేటర్ దెన్ అయి ఉండొచ్చు, లెస్ దాన్ అయి ఉండొచ్చు. మనం గ్రేటర్ దెన్ తీసుకున్నాం, లెస్ దాన్ తీసుకున్నాం. సో మనం అక్కడ ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమైజేషన్ అంటే లెస్ దాన్ ఉండాలి కాబట్టి దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు మనం మ్యాక్సిమైజేషన్ని మినిమైజేషన్ కింద మార్చాలంటే వీ హ్యావ్ సమ్ టెక్నిక్ కాల్డ్. సో ఇఫ్ ద గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ ఆఫ్, సో మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మ్యాక్సిమైజేషన్ అడిగాడు, బట్ ఇచ్చిన కాన్స్టెంట్స్ అన్నీ కూడా మినిమైజేషన్లో ఉన్నాయి. అట్ దట్ టైమ్ వాట్ వీ విల్ డూ మీన్స్ వీ విల్ కన్వర్ట్ ద కన్స్ట్రైంట్స్ ఆఫ్ మినిమైజేషన్ టైప్ ఇంటూ మ్యాక్సిమైజేషన్ టైప్. సో ఇక్కడ మన ప్రాబ్లంలో మ్యాక్సిమైజేషన్ అడిగాడు, వీ హ్యావ్ 3 కన్స్ట్రైంట్స్. అందులో ఒక మినిమైజేషన్ కాన్స్టెంట్లో ఉంది, ఒక మ్యాక్సిమైజేషన్ కాన్స్టెంట్లో ఉంది, ఒకటి 2 కేసులో అవ్వచ్చు. సో మ్యాక్సిమైజేషన్ కాన్స్టెంట్లో ఉన్న ఈక్వేషన్ ఎలాగో వదిలేస్తాం, మినిమైజేషన్ కాన్స్టెంట్లో ఉన్న 2 ఈక్వేషన్స్ కూడా ఏం చేస్తామంటే మ్యాక్సిమైజేషన్లో కన్వర్ట్ చేసుకుంటాం. అది ఎలా పాసిబుల్ అంటే మల్టిప్లయింగ్ ద ఈక్వేషన్ బై -1, multiplying the whole equation by -1, we can convert the minimization constraint into maximization constraint. ఇది మినిమైజేషన్ కాన్స్టెంట్ ఎందుకంటే ఈక్వల్ టు టర్న్ ఉంది, ఇది ఏదన్నా అవ్వచ్చు. సెకండ్ మినిమైజేషన్ 5x1 - x2 + x3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12, ఇది మినిమైజేషన్ కాన్స్టెంట్. సో దీన్ని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటు ద మ్యాక్సిమైజేషన్ కాన్స్టెంట్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ బై మల్టిప్లయింగ్ ద ఎంటైర్ ఈక్వేషన్ బై -1. అలాగే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఇచ్చాడు, దీన్ని కూడా మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనుకున్నాం, దీన్ని కూడా మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు -1 × x1 -1 × x2 -1 × x4 చేస్తే కనుక -x1 -x2 -x3 లెస్ దాన్ ఈక్వల్ టు -10. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. అలాగే సెకండ్ కన్స్ట్రైంట్ 5x1 - x2 + x3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 12. దీన్ని మినిమైజేషన్ చేయాలంటే దీన్ని కూడా -1తో డివైడ్ చేస్తాం. సో -5x1 మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో హియర్ వీ హ్యావ్ మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. సో 5x1 -5x1 + x2 ప్లస్ కాస్త -x3 లెస్ దాన్ ఈక్వల్ టు 12. సో ఇన్ దిస్ వే వీ కన్వర్ట్ ద మినిమైజేషన్ టైప్ ఇంటూ మ్యాక్సిమైజేషన్ టైప్ ఇన్ కేస్ ఆఫ్ ద డ్యూవాలిటీ. డ్యూవల్ అనే కాన్సెప్ట్లో మినిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ కింద కన్వర్ట్ చేయాలి అంటే కనుక దాన్ని -1తో మల్టిప్లై చేస్తాం. థర్డ్ కాన్స్టెంట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆఫ్ ది మ్యాక్సిమైజేషన్ లెస్ దెన్ టైప్ కాబట్టి నో చేంజ్. ఇప్పుడు దిస్ ఆర్ ద మోడిఫైడ్ ఎల్పిపిస్. సో మనకి ఇచ్చిన కాన్స్టెంట్ 4x1 + x2 + 7x3 మనం మోడిఫై చేసిన ఈక్వేషన్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్, second equation and
third equation where x1 comma x2 comma x3 greater than or equal to 0. Now we will write the duality of this ప్రాబ్లం. సో దీనికి మనం డ్యూవాలిటీ రాస్తే కనుక అది ఈ కేసులో ఎలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద dual of the case. So now we are going to solve a full problem by using the dual RPP method. So maximize z equal to x1 plus 5x2. So 5x1 plus 6x2 less than or equal to 30. 3x1 plus x2 less than or equal to 12. Where x1 comma x2 greater than 0. Solve the dual problem by using the simplex method. Or else మీకు ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ ది డ్యూవాలిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అడుగుతాడు. అప్పుడు మీరు 2 కేసెస్ కూడా సాల్వ్ చేయాలి. 2 కేసెస్ అంటే ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తాం. మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు x1 ప్లస్ 5x2 అని చెప్తాం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి దీని మొత్తం మనం టోటల్గా సాల్వ్ చేస్తాం. సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ టోటల్లీ we will get the values of x1 comma x2 అలాగే we will get the z వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది డ్యూవల్ కన్వర్ట్ చేసుకుని డ్యూవల్ కూడా సైన్ చేస్తాం. సో ఇది మ్యాక్సిమైజ్ z ఈక్వల్ టు అంటే ఇది మినిమైజ్ z ఈక్వల్ టు సో 30y1 ప్లస్ 12y2 నెక్స్ట్ 5y1 ప్లస్ 3y2 గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 1 అలాగే 6y1 ప్లస్ 2y2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 వేర్ y1 comma y2 greater than equal to 0. Now by using the simplex method how we can solve this problem. సో మనకు తెలిసిన ఏంటంటే సింప్లెక్స్లో మ్యాక్సిమైజేషన్ కేస్ అండ్ మినిమైజేషన్ కేస్. మ్యాక్సిమైజేషన్ కేస్కి అయితే మనం ఏం ఉపయోగిస్తామంటే జనరల్ సింప్లెక్స్ మెథడ్ ఉపయోగిస్తాం. అంటే we use the surplus slack variables s1 s2 అవి చూస్తాం. మినిమైజేషన్కి we have big M method or two-phase method. మ్యాక్సిమైజేషన్కి అయితే జనరల్ సింప్లెక్స్ మెథడ్ యూస్ చేస్తాము. అందులో మనం ఓన్లీ స్లాక్ వేరియబుల్స్ యూస్ చేసుకుంటాము. మినిమైజేషన్కి అయితే 2 మెథడ్స్ ఉన్నాయి, బిగ్ ఎమ్ మెథడ్ అండ్ 2-phase మెథడ్. మనం ఎప్పుడు ప్రాబ్లం కొంచెం త్వరగా సాల్వ్ చేయాలంటే కనుక బిగ్ ఎమ్ మెథడ్ యూస్ చేస్తాం మినిమైజేషన్ కేసులో. ఎందుకంటే 2-phase మనం అడిగితేనే సాల్వ్ చేస్తాం. ఇక్కడ మట్టుకు మనం ఓన్లీ బిగ్ ఎమ్ మెథడే యూస్ చేస్తున్నాం. ఎందుకు బిగ్ ఎమ్ మెథడ్ యూస్ చేస్తామంటే సో ఇక్కడ మనం మ్యాక్సిమైజేషన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్స్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనం x1 x2 ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే దీన్ని డ్యూవల్ కింద కన్వర్ట్ చేసి మినిమైజేషన్కి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫర్ ద మ్యాక్సిమైజేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ, ఫర్ ద మినిమైజేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ. మ్యాక్సిమైజేషన్కి అయితే మన జనరల్ సింప్లెక్స్ మెథడ్ స్లో s1 s2 సర్ప్లస్ స్లాక్ వేరియబుల్స్తో సాల్వ్ చేస్తాము. మినిమైజేషన్కి అయితే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, బిగ్ ఎమ్ మెథడ్ అండ్ 2-phase మెథడ్. సో వీ కెన్ షోల్ ద 2-phase బిగ్ ఎమ్ మెథడ్. ఎందుకంటే మనకి 2-phase మెథడ్ అని ఇండికేట్ చేస్తేనే 2-phase మెథడ్లో సాల్వ్ చేస్తాం. ఆర్ ఎల్స్ వీ విల్ గో ఫర్ యూజింగ్ ద బిగ్ ఎమ్ method only, because in the 2-phase we have to calculate the 2 phases, so it may not be that much easy. So at this case we are solving this problem by using the big M method. So from the given equations we have framed the equations. సో ఇవి సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు మొన్న చెప్పిన ప్రాబ్లమ్స్ కంటే కూడా ఈజీగానే ఉంటాయి. సో మొన్న మనం సాల్వ్ చేసిన కూడా టఫెస్ట్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ ఎంత అవుతుంది, యూ విల్ గెట్ ది ఫుల్ ఐడియా రిగార్డింగ్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ ద బిగ్ ఎమ్ మెథడ్. సో ఒకసారి ఈ ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఆ ప్రాబ్లమ్ చూస్తే కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఫుల్గా క్లారిఫికేషన్ వస్తుంది. సో చూడండి నో బై సింప్లెక్స్ మెథడ్లో. సో అంటే మనకు సింప్లెక్స్ మెథడ్లోనే బిగ్ ఎమ్ మెథడ్ అనేది కూడా ఒక టైపు. సో దేర్ ఆర్ మనకున్న 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ 2
ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి సొల్యూషన్ వాల్యూస్, x1 x2 ఉన్నాయి కాబట్టి మనకి 2 కాన్స్టెంట్సే వచ్చినాయి. అలాగే ఇక్కడ ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 2 సొల్యూషన్ వాల్యూసే y1 y2. సో ఇక్కడ 2a ఇక్కడ 2a. సో నెక్స్ట్, సో there are 2 greater than type in the solution. let us introduce, ఎందుకంటే గ్రేటర్ దెన్ టైప్ మనం ఏం చేస్తాం సొల్యూషన్ మెథడ్లో, we introduce the surplus variables and artificial variables. So we introduce 2 variables, 2 surplus variables s1 and s2 and 2 artificial variables a1 and a2. సో మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తాం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, సర్ప్లస్ వేరియబుల్స్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని. సో సర్ప్లస్ వేరియబుల్స్ అయితే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఇది ఇన్ఈక్వాలిటీ అంటే 5y1 + 3y2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, అంటే 1 కంటే 5y1 + 3y2 గ్రేటర్గా ఉంది. దీన్ని మనం ఈక్వలైజ్ చేయాలంటే ఏం చేయాలి, ఒకటి 1కి యాడ్ చేయాలి, 2 ఇక్కడ సపరేట్ చేయాలి. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సైడ్ ఎక్సెస్ అయితే ఉందో దీన్ని మనం సపరేట్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ద సర్ప్లస్ అంటే ఎక్సెస్ ఉందని సపరేట్ చేస్తున్నాం. మైనస్ సపరేట్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఇందులో ఉన్నదంతా తగ్గిపోతుంది, అప్పుడు దీనికి ఇది ఈక్వల్ అవుతుంది. సో 5y1 + 3y2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కాబట్టి, సో జనరల్గా మనం మైనస్ వేస్తే కనుక 5y1 + 3y2 ఒక వాల్యూ మైనస్ చేస్తాం, దాన్ని మనం s1తో ఇండికేట్ చేసుకుంటాం, ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే టు కన్వర్ట్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వాలిటీస్ వి విల్ ఈక్వలైజ్ దమ్. అప్పుడు మనం 5y1 + 3y2 ఈక్వల్ టు 1 కింద కన్వర్ట్ చేయాలంటే 5y1 + 3y2 ఎక్సెస్ అయితే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనం -s1 అనే వేరియబుల్తో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. బట్ మనం ఇనీషియల్ సొల్యూషన్ మనం ఏం కన్సిడర్ చేసుకుంటామంటే ఇనీషియల్గా x1 x2 వాల్యూ 0 అనుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, సో x1 x2 వాల్యూ 0 అని కన్సిడర్ చేసుకుంటే కనుక అప్పుడు y1 y2 ఇక్కడైతే y1 y2 మనకు మామూలుగా అయితే x1 x2. సో ఇప్పుడు చూడండి, సో అన్నీ మనం పాతగా దాంట్లో డిస్కస్ చేసినవే. సో 5y1 + 3y2 గ్రేటర్ దాన్ ఉంది, దీన్ని ఈక్వలైజ్ చేయడం కోసం మనం ఒక వేరియబుల్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, దాన్ని మనం సర్ప్లస్ వేరియబుల్స్ అంటాం. s1 అంటే 5y1 + 3y2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కంటే ఇది ఈ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో కొంత వాల్యూ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. -s1 చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి విల్ గెట్ ఈక్వల్ టు 1, అప్పుడు మనకి ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇనీషియల్ సొల్యూషన్ రావాలంటే మనం లెట్ అస్ ఎజ్యూమ్ చేసుకుంటాం y1, y2 వాల్యూస్ ఈక్వల్ టు 0 అని చెప్పి అన్ని కాన్స్టెంట్స్లోని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ ఎజ్యూమ్ చేసుకుంటాం, సెకండ్ ఈక్వేషన్ కూడా ఎజ్యూమ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 5 × 0 0 + 3 × 0 0, అప్పుడు మనకి ఓన్లీ -s1 ఈక్వల్ టు 1 అని వస్తుంది. బట్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఒక పాజిటివ్ ఆర్టిఫిషియల్ వాల్యూ అని a1 అనే దాన్ని మనం ఇక్కడ s1కి a1 s2కి a2 ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. సో అందుకోసం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. బిగ్ గేమ్ మెథడ్ కాబట్టి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ m ఉంటుంది. అదే 2 ఫేస్ మెథడ్ అయితే ఇట్ విల్ హ్యావ్ 1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ m అనేది ఉంది ఏకి ముందు. అదే బిగ్ గేమ్ మెథడ్ కాబట్టి m ఉంది ఆర్టిఫిషియల్ వేరియబుల్కి. అదే 2 ఫేస్లో అయితే మనం ఏం తీసుకున్నాం అన్న 1 తీసుకున్నాం. సర్ప్లస్ వేరియబుల్స్కి మాత్రం స్లాక్ వేరియబుల్స్కి ఇది సర్ప్లస్ వేరియబుల్స్, దీని కోఎఫిషియంట్ 0నే ఉంటుంది. అలాగే మనకి మ్యాక్సిమైజేషన్లో కూడా మనం ఏం చేస్తామంటే s1 s2 అనే స్లాక్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. దానికి కూడా వీ హ్యావ్ ఓన్లీ 0, అక్కడ కూడా 0నే ఉంటుంది. 2 ఫేస్ మెథడ్లో అయితే కనుక ఫస్ట్ ఫేస్లో y యొక్క కోఎఫిషియంట్ 0 తీసుకుంటాం, y2 కోఎఫిషియంట్ 0 తీసుకుంటాం, s1 0 s2 0, a1కి 1 తీసుకుంటాం, a2కి 1 తీసుకుంటాం. నేను చెప్పేది 2 ఫేస్ సింప్లెక్స్ మెథడ్లో, అంటే అక్కడ x ఉంది, ఇక్కడ yతో చెప్తున్నాను. సో
సో ఫర్ ద x1, సో అక్కడ మనం ఏం చేస్తామంటే x1కి కూడా ఇక్కడ 0 తీసుకుంటాం, అంటే 0x1 ప్లస్ 0x2 మైనస్ 0s1 మైనస్ 0s2 ప్లస్ a1 ప్లస్ a2 ఉంటుంది. సెకండ్ ఫేజ్కి వస్తున్న తర్వాత మళ్ళీ ఇది ఈక్వేషన్ ఇలా తీసుకుంటాం, 30y1 ప్లస్ 12y2. అప్పుడు ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఎలిమినేట్ అయిపోతాయి మనకి. ఫస్ట్ ఫేజ్లో ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి మనం ఎలిమినేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఈక్వేషన్ యాసిడ్గా తీసేసుకుంటాం 2 ఫేజ్ అయితే కనుక. సో ఐ థింక్ మనకు ఆడి వీటన్నిటి గురించి కూడా ఒకసారి రివిజన్ అయింది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు అనుకుంటున్నాను. సో ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ మనం సింప్లెక్స్ మెథడ్ మ్యాక్సిమైజేషన్ కేసు చూడాలి. ఆఫ్టర్ దట్ వీ విల్ గో ఫర్ ద బిగ్ గేమ్ మెథడ్. ఆఫ్టర్ దట్ వీ గో ఫర్ ద 2 phase సింప్లెక్స్ మెథడ్. ఆఫ్టర్ దట్ వీ కమ్ ఫర్ ద duality, and the last model is dual simplex method. 2 phase simplex method is different from dual simplex method. సో ఫస్ట్ మ్యాక్సిమైజేషన్ కేసు, నెక్స్ట్ మినిమైజేషన్ కేసెస్లో ఫస్ట్ బిగ్ గేమ్ మెథడ్, సెకండ్ 2 phase సింప్లెక్స్ మెథడ్, తర్వాత ఈ డ్యూవాలిటీ మెథడ్, లాస్ట్న 2 phase dual simplex method. So first one is maximization case, second one the minimization case we have. First is big game method, second one is 2 phase simplex method. After that we have duality method. So మనం సాల్వ్ చేసే duality method, దీని తర్వాత dual simplex ఉంది. సో డ్యూవాలిటీకి డ్యూవల్ సింప్లెక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మన ఈక్వేషన్స్ చూడండి. మ్యాక్సిమైజేషన్ అడిగాడు, సో మనకి ఇలా ఇచ్చాము. బట్ ఇక్కడ కొన్ని మ్యాక్సిమైజేషన్ అంటే కన్ఫామ్గా అన్నీ కూడా లెస్ దాన్ ఈక్వల్ టు టైపే ఉండాలి, కొన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టైప్ ఉన్నాయి. మనం ఏం చేసామంటే హోల్ ఈక్వేషన్నే -1తో మల్టిప్లై చేస్తే మనకి మోడిఫైడ్ ఈక్వేషన్స్ వచ్చినాయి. అప్పుడు అన్నీ కూడా లెస్ దాన్ ఈక్వల్ టు 0 ఉన్నాయి. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే కనుక మనకి x1 వాల్యూ, x2 వాల్యూ, x3 వాల్యూ, z వాల్యూ వస్తుంది. అలాగే డ్యూవల్ సింప్లెక్స్ మెథడ్లో కూడా మనకి ఇలా మ్యాక్సిమైజేషన్ అడుగుతాడు, ఇలాగే ఉంటాయి సమ్స్ కూడా. సో కొన్ని ఈక్వెన్స్ లెస్ దాన్ ఉంటాయి, కొన్ని ఈక్వెన్స్ గ్రేటర్ దాన్ ఉంటాయి, కొన్ని ఈక్వెన్స్ ఈక్వల్ టు ఉంటాయి. సో మ్యాక్సిమైజేషన్ అంటే అన్ని ఈక్వేషన్స్ కూడా లెస్ దానే ఉండాలి కాబట్టి వీ కన్వర్ట్ దెమ్ ఇంటూ లెస్ దాన్ అది ఈక్వల్ టు టైప్. వాటిని లెస్ దాన్ అది ఈక్వల్ టు టైప్లో మనం కన్వర్ట్ చేసుకొని అంటే ఎలా చేస్తామంటే కన్స్టెంట్స్ ఏవైతే గ్రేటర్ దాన్ అని ఈక్వేషన్లో ఉన్నాయో ఇన్ఈక్వాలిటీలో దాన్ని -1తో మల్టిప్లై చేస్తే లెస్ దాన్ కింద అవుతాయి. అప్పుడు మనం జనరల్గానే మ్యాక్సిమైజేషన్ అంటే మనకి ఏమంటాయి, s1 s2 అనే బ్లాక్ వేరియబుల్స్ అని తీసుకుని సమ్ సాల్వ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ అబౌట్ ద డ్యూవాలిటీ మెథడ్. సో నౌ we will go with this problem. So there are 2 greater than type equations. గ్రేటర్ దాన్ టైప్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే రెండు సర్ప్లస్ వేరియబుల్స్ని, రెండు ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని చేసుకుంటాం. అప్పుడు మనకి మోడిఫైడ్ ఫామ్ ఎలా ఉంటుందంటే z స్టార్ ఈక్వల్ టు 30y1 ప్లస్ 12y2. రెండు ఈక్వెన్స్ ఉన్నాయి కాబట్టి మనం రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యాడ్ చేసుకుంటాం. సో సర్ప్లస్ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ 0 కాబట్టి -0s1 -0s2, ఎందుకంటే మనం ఇవి మైనస్ చేస్తాం, సర్ప్లస్ వేరియబుల్స్ని ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని యాడ్ చేస్తాం. ప్లస్ ma1 ప్లస్ ma2, ఎందుకంటే a1 యొక్క కోఎఫిషియంట్ m, a2 యొక్క కోఎఫిషియంట్స్ కూడా ma, బిగ్ గేమ్ మెథడ్ కాబట్టి. సో దిస్ ఈస్ ది objective function and these are the constraints. So ఇవి constraints. So after that we enter into the simplex table. So మనకు ఆడ తెలిసినవి ఇక్కడ ఎన్ని కోఎఫిషియంట్స్ ఉన్నాయో ఎంటర్ చేసుకున్నాం మనం. సో ఇక్కడ చూడండి, మనకి ఈ పైన వాల్యూస్ అనేవి యాక్చువల్గా ఎంటర్ చేసుకున్నాం. ఇక్కడ y1, y2, s1, h2, a1, a2. y1 ఇక్కడ నేను టేబుల్ కింద తీయలేదు, జస్ట్ వాళ్ళగా రాశాను. సో y1, y2, s1, h2, a1 అండ్ a2 వీటిలో కోఎఫిషియంట్ వాల్యూస్. y1కి 30, y2కి 12, s1 0, s2 0, a1కి ఏమో a2కి ఏమో. సో
నెక్స్ట్ మనం ఇప్పుడు దాకా టేబుల్లో సాల్వ్ చేసుకున్నాం కదా, ఇలా టేబుల్స్ డ్రా చేసుకొని సో మనకి ఎలా ఉండేది, సో y1 y2 కోఎఫిషియంట్ ఇక్కడ వేసుకున్నాం. సో ఇది బీవీ అంటే తెలుసు కదా, బేసిక్ వేరియబుల్ ఇది. సో మనకున్న a1 a2 ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వాంటిటీ అంటే నథింగ్ బట్ ద సొల్యూషన్ వాల్యూస్, అంటే 1 5 ఎంటర్ చేసుకున్నాం. a1 యొక్క కోఎఫిషియంట్ m, a2 యొక్క కోఎఫిషియంట్ m. నెక్స్ట్ 5y1 ప్లస్ ఫస్ట్ ఈక్వేషన్లో y1 ప్లస్లో 5, y2 ప్లస్లో 3, మైనస్ s1 అంటే -1, s2 లేదు కాబట్టి 0, a1 అంటే ఇక్కడ a1 ఉంది కాబట్టి 1, a2 0. సెకండ్ ఈక్వేషన్లో s2 y1 ప్లస్లో 6, 2 0 0. సో ఇలా మనం ఈక్వేషన్ అనేది ఎంటర్ చేసుకున్నాం. సో నౌ విల్ గో ఫర్ సాల్వింగ్ దట్. సో మీకు ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో కంటే ఇక్కడ కొంచెం ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే ఇది చిన్న ప్రాబ్లం కాబట్టి. బీవీ అంటే బేసిక్ వేరియబుల్స్. నెక్స్ట్ క్వాంటిటీ అంటే సొల్యూషన్ వేరియబుల్స్. మనం అక్కడ దాన్ని ఎక్స్బీతో డిఫైన్ చేసుకున్నాం. అంటే ఇవి నొటేషన్స్, ఇవి బీవీ బేసిక్ వేరియబుల్స్, దాన్ని మనం బీవీతో డిఫైన్ చేసుకున్నాం అక్కడ. అలాగే క్వాంటిటీ దాన్ని అక్కడ ఎక్స్పీతో డిఫైన్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ చూడండి సిఏ మైనస్ జెడ్ అడిగారు కదా, బట్ ఇది సిజే మైనస్ జెడ్ దగ్గర తీసుకోండి, ఎందుకంటే అదే ఫాలో అవుతాం కాబట్టి. సో ఇక్కడ ఈ నోటేషన్ మనం ఎలా తీసుకున్నాం. సో దీస్ ఆర్ సిజే మైనస్ జెడ్జే ఓన్లీ. సో ఇది కూడా అంతే. సిజే మైనస్ జెడ్జే అండ్ ఇది సిబి కాదు, అండ్ ఇది సిబి. సిబి మీన్స్ బేసిక్ వాల్యూ కోఎఫిషియంట్, సి సఫిక్స్ బి, కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వాల్యూ సిబి కింద తీసుకున్నాం. సో ఈ చేంజెస్ ఏమి చేసుకోండి, లేదు మీరు ఇలా ఫాలో అయినా పర్లేదు, బట్ మనం ఫస్ట్ నుంచి కూడా దీన్ని సిజే, దీన్ని జెడ్జే, ఇది సిజే మైనస్ జెడ్జే, ఇది సిజే కాదు, ఇది సిఏ కాదు, సిబి, అలా ఫాలో అవుతుంటే ఇలా ఫాలో అయినా పర్లేదు ఫర్ కన్ఫ్యూజన్. సో వేరియబుల్స్ అయితే మనం ఇలాగే డిఫైన్ చేసుకుంటాము. సో మనం ఏం చేస్తామంటే జెడ్జే వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. సో ఎలా క్యాల్కులేట్ చేస్తాం, సిబి ఇంటూ y1 చేస్తే ఇక్కడ y1 దగ్గర వస్తాయి, సిబి ఇంటూ y2 చేస్తే ఇక్కడ వస్తాయి, సిబి ఇంటూ s1, సిబి ఇంటూ s2, సిబి ఇంటూ a1, సిబి ఇంటూ a2. సో చూడండి m ఇంటూ 5 ప్లస్ m ఇంటూ 6 అంటే 6m ప్లస్ 5m 11m. నెక్స్ట్ m ఇంటూ 3 ప్లస్ m ఇంటూ 2, సో 3m ప్లస్ 2m, సో 5m. అలాగే m ఇంటూ -1 ప్లస్ m ఇంటూ 0 -m, m ఇంటూ 0 m ఇంటూ -1 -m, m into 1 m into 0 m into 0 m into 1 1. So in this way we have entered the zj values enter చేసాము. Now we have to calculate the cj minus zj. So cj values పైన ఉన్నాయి. So 30 minus 11m, 12 minus 5m, 0 minus of minus m అంటే ప్లస్ m, 0 minus m అంటే ప్లస్ m, m minus m 0, m minus m 0. సో మన కండిషన్ ఏంటి,
ఇది సో Cj మైనస్ Zj షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 మినిమైజేషన్లో. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఉన్నాయంటే ఇది 0 ఉంది, 0 ఉంది, ఇక్కడ ఇంకా మైనస్ వాల్యూ ఉంది, ఇక్కడ కూడా మైనస్ వాల్యూ ఉంది. సో ప్రాబ్లం అయితే ఎండ్ అవ్వలేదు. దెర్ ఈస్ నో ఆప్టిమల్ సొల్యూషన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ వీ విల్ చూస్ ది మోస్ట్ నెగిటివ్ వాల్యూ. -5m, -11m. సో -11m is the most negative value. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని హైలైట్ చేసుకుంటాం. దీన్ని మనం కీ కాలమ్ అంటాం, కేసీ. ఎందుకంటే ఇక్కడ మనం నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి. సో కీ కాలంలో ఎలిమెంట్స్ మనకు 5, 6 ఉన్నాయి. ఈ నెంబర్స్తో క్వాంటిటీని మల్టిప్లై చేస్తాం. 1/5, 5/6. సో 1/5, ఇది 1/6 కాదు, 5/6. సో అంటే ఏం లేదు, మీకు తెలిసిందే ఫార్ములా. సో ఎంఆర్ అంటే మినిమం రేషియో. మినిమం రేషియో ఫార్ములా ఏంటంటే మనకి జనరల్గా మనం క్వాంటిటీని XBతో ఇండికేట్ చేసుకుంటాం కదా. సో XB బై కీ కాలం. ఇది కీ కాలము ఎక్కడ వచ్చిందంటే Y1లో వచ్చింది. అది చేస్తే కనుక విల్ గెట్ ది వాల్యూస్. సో 1/5 అంటే XB దగ్గర 1 ఉంది కాబట్టి 1/5, 5/6. లీస్ట్ రేషియో అయితే మనకి ఇది వస్తుంది, మినిమం రేషియో కాబట్టి. అది కూడా మనకి పాజిటివ్ వాల్యూ అయ్యి ఉండాలి, దాంట్లో లీస్ట్ ఉండాలి. సో 1/5. ఇప్పుడు 1/5ని రిప్రజెంట్ చేస్తే ఈ రో అంతా ఉంది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద కీ రో. అండ్ కీ కాలం యొక్క ఇంటర్సెక్షన్లో మనకు వచ్చేది కీ ఎలిమెంట్ KE. సో మనకి కీ కాలం ఎక్కడ వచ్చిందంటే Y1 దగ్గర వచ్చింది. సో Y1 విల్ బి ద ఎంటరింగ్ వేరియబుల్. కీ రో ఎక్కడ వచ్చింది, A1 వచ్చింది. A1 విల్ బి ద లివింగ్ వేరియబుల్. సో ఇక్కడ అదే ఇన్ ది అబోవ్ ప్లేస్ key column is related to Y1 and key row is related to A1. So Y1 comes in the place of A1 in the next table. నెక్స్ట్ టేబుల్లో ఇది ఇలాగే ఉంటుంది. దీని ప్లేస్లో మట్టికి Y1 వస్తుంది. Y1 దాని కోఎఫిషియంట్ 30. A1 కోఎఫిషియంట్ M, Y1 కోఎఫిషియంట్ 30. సో Y1 దాని కోఎఫిషియంట్ 30. A2 దాని కోఎఫిషియంట్ M అనేది అలాగే ఉంటుంది. So generally we use different types of notations to solve the problem. సో మనకి ఇక్కడ ప్రొసీజర్ సేమే, బట్ మనం డిఫరెంట్ నోటేషన్స్ తీసుకున్నాం. మనమైతే ఇక్కడ CJ అనుకున్నాం, దీన్ని ZJ అనుకున్నాం. ఫైనల్గా CJ మన ZJ చేస్తున్నాం. ఇక్కడ వీడు CA అనుకున్నాడు, ఇది ZA అనుకున్నాడు, CA మన ZA చేస్తున్నాడు. సో మిగిలిన మొత్తం మన రొటేషన్స్ అన్నీ కూడా యాస్టీస్ సేమే ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టేబుల్ వాల్యూస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే